నమస్కారం అండి. అందరి క్షణార్థి. ఈరోజు వీడియో ఏంటంటే, ఎల్లమ్మ బేడి అందరూ వేసుకోవచ్చా? ఎవరు వేసుకుంటారు ఎల్లమ్మ బేడి? దేవుడొచ్చే వాళ్ళే బేడి వేసుకోవాలా? దేవుడు రాకున్నా కూడా బేడి వేసుకోవచ్చా? అని చెప్పేసి చెప్పబోతున్నాను. అయితే ఎల్లమ్మ తల్లి బేడి అందరూ వేసుకోవద్దండి. కొంతమంది అందరూ వేసుకోరండి. భగవంతుడు వచ్చిన వాళ్ళే వేసుకుంటారు. అదైనా భగవంతుడు వచ్చిన వాళ్ళు అమ్మవారి బేడి వేసుకోవాలంటే భయపడతారు. ఎందుకంటే అందరికన్నా శక్తివంతమైన అమ్మవారు ఎవరన్నా ఉన్నారంటే రేణుక ఎల్లమ్మ తల్లి అండి. అందరికన్నా శక్తివంతమైన స్వరూపురాలు అమ్మవారు. ఈ రేణుక ఎల్లమ్మ తల్లి ఎంత శాంతి స్వరూపురాలో, కోపం వస్తే అంత ఉగ్ర రూపురాలు అమ్మవారు. అయితే ఎల్లమ్మ తల్లి బేడి వేసుకుంటే ఏంటంటే, అందరి బేడిలా కాదు అమ్మవారి బేడి. ఎవ్వరి బేడి అయినా, ఏ భగవంతుడి బేడి అయినా కాళ్ళకి ధరించొచ్చు. కాకపోతే రేణుక ఎల్లమ్మ తల్లి బేడి మాత్రం చేతికి మాత్రమే ఉంటుంది కంకణం. ఎందుకంటే అంత శక్తి స్వరూపురాలు అమ్మవారు. చేతికి మాత్రమే వేసుకుంటారు ఆ బేడి, కాలుకి వేసుకోరండి. అయితే ఎల్లమ్మ బేడి వేసుకున్న వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తున్నాను వినండి. ఎల్లమ్మ తల్లి బేడి వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా చాలా అంటే చాలా నిష్టగా ఉండాలండి. బేడి వేసుకున్న వాళ్ళు భార్యాభర్తల విషయంలో చాలా నిష్టగా ఉండాలి. నియమాలు పాటించాలి. అంటుముట్లకు చాలా దూరంగా ఉండాలి. అయితే అమ్మవారు అస్సలే ఓర్చుకోరండి. భార్యాభర్తల విషయంలో అమ్మవారు అస్సలే ఓర్చుకోరు. అమ్మవారు బేడి వేసుకుంటే ఖచ్చితంగా ఆమె రోజు మంగళవారం రోజున ఖచ్చితంగా నియమ నిష్టలు పాటించాలి. బేడి వేసుకున్న వాళ్ళు ఏంటంటే బేడి వేసుకున్నా కూడా తప్పులు చేస్తున్నారండి. అంటే భర్తతో కాకుండా వేరే వాళ్ళతోనూ కూడా ఇతర ఇతర వ్యక్తితో కూడా సంబంధాలు పెట్టుకుంటున్నారు. అలా చెయ్యకండి. తప్పు, మహాపాపం. ఆ పాపం అనేది మన వంశాన్ని మొత్తం దహిస్తుందండి. కాబట్టి అలాంటి తప్పులు, అలాంటి పొరపాట్లు మాత్రం చెయ్యకండి. అయితే ఎల్లమ్మ తల్లి బేడి వేసుకున్న వాళ్ళు బేడి ఒకటే వేసుకోవచ్చా? గవల కంకణం వేసుకోవచ్చా? ఈరగోలు వేసుకోవచ్చా? అసలు ఎప్పుడు వేసుకోవాలి బేడి? ఎలా వేసుకోవాలి బేడి కూడా చెప్తాను వినండి. అయితే అమ్మవారి బేడి అనేది ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వేసుకోరాదండి. గుళ్ళకు పోయి కూడా వేసుకోరాదు అమ్మవారి బేడి. ఖచ్చితంగా మనం ఎల్లమ్మ తల్లి బేడి వేసుకోవాలంటే మన ఇంట్లో పండగ అనేది జరగాలి. పండుగ జరిగినప్పుడే అమ్మవారి బేడి వేసుకోవాలి. అమ్మవారి బేడి వేసుకున్నప్పుడు అమ్మవారు ఎవరి వంటి మీదకైతే వస్తుందో వాళ్ళే స్వయంగా చెప్పుకోవాలి. అమ్మవారికి ఏం కావాలి, అమ్మవారు ఏం కోరుకుంటుంది. గవల దర్శనంతోనే వచ్చిందా అమ్మవారు, లేకపోతే గవల దర్శనం కావాలా అమ్మవారికి, లేకపోతే వట్టిగానే కా చేతికి గవల కంకణం కావాలా, ఈరగోల కావాలా, లేకపోతే వట్టిగానే బేడి కావాలా అని చెప్పేసి అమ్మవారు చెప్తుంది. అలా అమ్మవారు చెప్పినట్టు గవల కంకణం అయితే చేతికి గవల కంకణం కట్టుకోండి. అమ్మవారు గవల దర్శనంతో మీ ఇంటికి వస్తే గవల దర్శనం వేసుకోవండి. అమ్మవారు నిండుగా గవల దర్శనం, ఈరగోల అవన్నీ అడిగితే అవన్నీ తెచ్చుకొని వేసుకొని పండగ చేసుకోండి. అయితే కొంతమంది ఏంటంటే అమ్మవారు దేవుడు రాకపోయినా వట్టిగానే బేడి వేసుకొని, ఎల్లమ్మ బేడి వేసుకొని ఆ బట్ ఊరికే చేతికి గవ్వలేసుకొని, మెడలో కవ్వలేసుకొని, ఈరగోల వేసుకొని అవన్నీ ధరిస్తారు. కాకపోతే అలాంటివి చెయ్యకండి. అమ్మవారి ఖచ్చితంగా ఎల్లమ్మ తల్లి బేడి వేసుకున్న వాళ్ళు భగవంతుడు వస్తేనే బేడి ధరించండి. అదైనా కూడా చాలా శక్తివంతమైన బేడి కాబట్టి అమ్మవారికి చాలా చాలా అంటే చాలా నీతిగా, నియమంగా పాటించాల్సింది ఉంటుంది కంపల్సరీ ఎల్లమ్మ తల్లికి. అలా బైండ్లతోటి పండగ చేపించుకొని అమ్మవారికి అమ్మవారు ఏం కోరుతుంది, గద్దెసి పండగ కోరుతుందా, లేకపోతే వట్టిగానే యాటపోతోటి జడతీయమని కోరిందా, లేకపోతే పుట్టమన్ను తెచ్చి పుట్ట బంగారం తెచ్చి ఆ, పెద్దపట్నం కోరిందా అమ్మవారు. ఎలా కోరితే అమ్మవారు ఎలా కోరితే అలా పండగ చేసుకొని అమ్మవారిని కూర్చోబెట్టుకోండి. అమ్మవారిని కూర్చోబెట్టుకున్న తర్వాత ఆ పండగ చేసేటప్పుడు ఆ పండగ అయిపోయిన తర్వాత ఆ పండగ సమయంలోనే చేతికి బేడి వేసుకొని గవ్వల దర్శనం వేసుకొని అమ్మవారి చేతికి గవ్వల కంకణం పడితే చేతికి గవ్వల కంకణం వేసుకోండి. మెడలో గవ్వల దర్శనం వేసుకొని అడిగితే గవ్వల దర్శనం వేసుకోండి. అంతేకాని అమ్మవారు చెప్పకుండా కూడా చేతికి వేసుకొని మెడలో వేసుకొని మాత్రం చేసుకోకండి. తెలిసి తెలియక పొరపాట్లు కూడా చెయ్యకండి. అమ్మవారి బేడి వేసుకుంటే చాలా నిష్టగా ఉండాలండి. అయితే కొంతమంది తెలిసి తెలియక చాలా మంది కొత్తగా భగవంతుడు వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారు వచ్చేవాళ్ళు చాలా మంది తొందరపడతారండి. చాలా విషయంలో ఏ విషయంలో కానీ చాలా తొందరపడతారు. ఏం తొందరపడతారంటే ఇప్పుడు కొత్తగా నీకు భగవంతుడు వస్తుంది. నీకు భగవంతుడు వచ్చినప్పుడు నీ బాడీ అనేది నీ కాన్షియస్ లో ఉండదు. నీ పక్కన వేరే వాళ్ళు ఉంటారు. నీకు ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్ళినా బోనం పట్టుకొని వెళ్ళినా, లేకపోతే
నీవు పట్నం కాడ తొక్కనికి వెళ్ళినా, ఎవరైనా పండగ చేస్తే పట్నం కాడికి వెళ్ళినా గూడా నీకు తెలిసి తెలియకుండా ఆ చప్పుళ్ళకు, ఆ డప్పుల చప్పుళ్ళకు నీ అంతట నువ్వే ఎగురుతావు. అలా ఎగురితే అలా డప్పుల చప్పుళ్ళకు నీ అంతట నువ్వే అసలు నీ బాడీ కూడా నీ కాన్షియస్ లేకుండా అమ్మవార్లకి ఎగురుతావు. కాకపోతే నీకక్కడ ఎవరైనా నీ పక్కన వాళ్ళు నిన్ను చూస్తూ ఎవరో లేని వాళ్ళు, మీరంటే గిట్టలేని వాళ్ళు, వాళ్ళ చెయ్యి స్పర్శ చాలు, వాళ్ళ చెయ్యి బొట్టు చాలు, వాళ్ళ చెయ్యి స్పర్శ తాకినా మీకక్కడే కట్లు పడతాయి. లేకపోతే అనుకోకుండా మీరు చానా డప్పుల చప్పులకు ఆగమాగం చానా సేపటి దాకా ఎగిరితే గూడా కొంతమంది మీకేం చేస్తారు బండారు తెచ్చి పెడతారు. ఆ బండారి వల్ల గూడా మీరు కట్లల్ల పడిపోతారు. అలా మీరు తెలియక కట్లల్ల పడిపోతారండి. చెయ్యి కూడా ఎవరికివ్వద్దు. బండారి గూడా ఎవరి చేతిలో పెట్టించుకోవద్దు. ఎవరెలాంటి వాళ్ళో తెలియదు కాబట్టి దయచేసి కొత్తగా దేవుడొచ్చే వాళ్ళు ఎవరి చేతో గూడా బొట్టు పెట్టించుకోకండి. బండారి పెట్టించుకోకండి. ఇలాంటి కొన్ని నియమాలు పాటించండి. కొత్తగా భగవంతుడు వచ్చే వాళ్ళేంటంటే అందరిని నమ్మకండి. నేను చెప్పేది అదొక్కటే. ఎవరిని నమ్మకండి. మీ జాగ్రత్తల్లో మీరుండండి. కొంతమంది ఇంట్లో వాళ్ళు గూడా మనకు చెడు జేయాలని కోరుకున్న వాళ్ళు గూడా ఉంటారు. కాబట్టి ఇంట్లో వాళ్ళంటున్నాను అలా ఎల్లమ్మ తల్లి పండగని కూర్చోబెట్టుకొని, పండగ చేసుకొని, అమ్మవారిని వేసుకోండి. అమ్మవారిని వేసుకున్న తర్వాత మీకు మీకు చాలా అమ్మవారు వేడి వేసుకుంటారు. కాకపోతే ఏంటంటే భార్యాభర్తలకు చాలా దూరంగా ఉండాలండి. అమ్మవారు ఓర్చుకోలేదన్నట్టు భార్యాభర్తలు కలవడం. అలాంటిది అమ్మవారు అసలు ఓర్చుకోలేదు. కాబట్టి ఎనక ముందు ఆలోచించండి. వేడి వేసుకునే వాళ్ళు ఎల్లమ్మ తల్లి వేడి వేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎనక ముందు ఆలోచించండి. భగవంతుడు రాని వాళ్ళైతే అసలే వేడి వేసుకోకండి. వేసుకొని కష్టాల పాలు కావద్దు. అమ్మవారి పండుగ చేసినా గూడా నాకు మంచి జరగట్లే అని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు మీకు మంచి జరగట్లేదు అంటే అమ్మవారు కోరిన పండుగ వేరు, మీరు చేసేది వేరు. ఆ పండుగలో ఏమైనా పొరపాట్లు జరిగినా గూడా మీకు ప్రశాంతత అనేది లేకుండా పోతుంది. ఇంట్లో చాలా ఆహ్, ఆర్థిక సమస్యలు లాంటివి గూడా వస్తాయి. కాబట్టి మీరు అమ్మవారి పండుగ అమ్మవారు ఎలా కోరుకుంటే, ఏ విధంగా కోరుకుంటే అలా పండుగ చేసి అమ్మవారిని కూర్చోబెట్టుకొని, ఇంట్లో ఎవరికైతే భగవంతుడు వస్తారో వాళ్ళు ఎలా అమ్మవారు చెప్తుందో అలా వేడి వేసుకొని సంతోషంగా పండుగ జరిపించుకోండి.